సోషల్ మీడియాలో మరొక కొత్త న్యూస్ అయితే బయటకైతే వచ్చింది. ఇది వచ్చేసి మన కొరటాల శివ గారు ముంబై అయితే వెళ్లారు. ముంబై ఎళ్లి అక్కడున్న ఒక హిందీ యాక్టర్‌కి వచ్చేసి స్టోరీ అయితే చెప్పడం అయితే జరిగిందంట. ఆ యాక్టర్ వచ్చేసి మన 'హృతిక్ రోషన్' గారు. కొరటాల శివ గారు నెక్స్ట్ తను చేయబోయే మూవీ 'హృతిక్ రోషన్' గారితో ఉంటుంది. అండ్ తనకి స్టోరీ కూడా చెప్పడం అయితే జరిగిందని చెప్పి న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి 'దేవర 2' ఏమైందని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో 'దేవర 2' యథావిధిగా యాజ్ యూజువల్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడంటే అప్పుడే స్టార్ట్ అయితే అవుతుంది. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ రోజు రెడీ అయిందంటే రేపు మార్నింగ్ మన కొరటాల శివ గారు షూటింగ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, స్టోరీ అన్నీ కంప్లీట్ అయితే అయిపోయినాయి. కొరటాల శివ గారు ఇంకా జస్ట్ డైరెక్షన్ చేయాల్సిందే సెట్ మీదకి జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే. సో మూవీ స్టార్ట్ అవ్వట్లేదు, మూవీ ఇంకా తొందరగా రావట్లేదు. కొరటాల శివ గారు మొన్న నాగ చైతన్య గారితో, ఇప్పుడు 'హృతిక్ రోషన్' గారితో ఇలా స్టోరీ డిస్కషన్స్ ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు కొరటాల శివ గారు ఒక స్టార్ డైరెక్టర్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఒక 3-4 ఏళ్ళు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు 'ఎన్టీఆర్ నీల్' అనే మూవీ ఫస్ట్ పార్ట్ అనుకోండి, ఇప్పుడు 2 పార్ట్స్‌కి అయితే తీస్తున్నారు. దానికి ఎంత సమయమైనా ప్రశాంత్ నీల్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు కేటాయించడానికి రెడీగా ఉన్నారు. సో కొరటాల శివ గారు చాలా కాలం అయితే ఎదురు చూడాల్సి వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ కోసం. సో ఈలోగా తను నెక్స్ట్ చేయబో మూవీ కోసం ఎవరికైనా స్క్రిప్ట్ స్టోరీ చెప్పుకోవడానికి కానీ చెప్పుకోవడంలో తప్పేముంది చెప్పండి. ఆ మూవీ ఫైనలైజ్ అయ్యి కన్ఫర్మ్ అయితే కదా మనకి 'దేవర 2' ఎప్పుడు తీస్తారనేది డౌట్ రావాలి. సో తను వెళ్ళి స్టోరీలు చెప్పుకుంటున్నాడు. అది ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది, ఎప్పుడు ఫైనలైజ్ అవుతుంది అని ఆ డైరెక్టర్లో కథ నచ్చి వాళ్ళు ఒప్పుకున్న తర్వాతగా జరిగేది. సో ఈలోగా ఈ గాసిప్స్ అనేవి అయితే కొట్టిపడేయాలి. వీటిలో ఎటువంటి నిజాలు అయితే లేవు. ఒకవేళ స్టోరీ చెప్పడానికి వెళ్ళినా దాంట్లో తప్పైతే లేదని చెప్పి నా ఒపీనియన్.